ఇదెంత? 70. 30. రాదమ్మా. వద్దు. మన గాలి బ్యాచ్ ఎవరు లేరు, ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాలి. గౌరనా వెళ్తున్నా చూసుకో. ఇందా. హలో కంప్యూటర్. గురు, నువ్వేంటి ఇక్కడ? కొంచెం పనుండి వచ్చాను, మిమ్మల్ని చూసి. ఏంటి విషయం? అంటే నిన్న నేను వేసుకున్న డ్రెస్ నాదే, వాడెవడో నాకు తెలీదు. ఒట్టు, వాడు చెప్పిందంత అబద్ధం. నాకు తెలుసు. ఎందుకు ఈ పుచ్చకాయ? మీకోసమే. నా కోసమా? అవును. ఏ గురు, కమ్ హియర్. ఏ గురు. ఇదిగో కంప్యూటర్, నా జిగిరి దోస్తులు వచ్చారు, పాట పాడి పంపించొస్తా. వాళ్ళు అప్పుడే నేను వదలరేమో కదా, నేను వెళ్ళనా? ఏ గురు, పిలుస్తుంది నిన్నే. కమ్ హియర్. రా 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 రా, కమ్ ఆన్. యారా, నువ్వు చోట ఉండవా? నిన్ను వెతకడానికి మా డిపార్ట్మెంట్ కి పెట్రోల్ ఖర్చులో సగం నీకే అవుతుంది. మిగతా సగం ఈయన పర్సనల్ మ్యాటర్ అవుతుంది. ఈయనకి అసలు మ్యాటర్ లేదు, ఇంక పర్సనల్ ఎక్కడుంది? లక్ష్మీ నరసింహస్వామి, కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. నీ పని స్టేషన్ లో చూసుకో. హలో మిస్టర్ గురు, ఢిల్లీ నుంచి సెంట్రల్ మినిస్టర్ ఈ ఏరియాకి పాదయాత్రకు వస్తున్నాడు. ముందు జాగ్రత్త చర్యగా మా కమిషనర్ నీలాంటి పెద్ద మనుషుల్ని లాకప్లో పడేయమన్నాడు. పద. అన్నా అన్నా అన్నా, ఇప్పుడే లవ్ చేయడం మొదలు పెట్టాను, గంట టైం ఇవ్వన్నా, తర్వాత నేనే స్టేషన్కి వచ్చేస్తాను. ఏంట్రో నువ్వు నాకు ఆవు పులి కథ చెప్తున్నావు? నువ్వు చెప్పే కథలన్నీ వినడానికి నేను పులిని కాదు. మీరు పిల్లి కూడా కాదన్న సంగతి గురువుకు తెలుసు సార్. నువ్వు కౌంట్ అవ్వకపోతే ఎంత కౌంట్ అయిపోతారు? నరసింహ, కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు పద. అన్నా, అనగా రికార్డ్ అన్నా. ఏంటది? ఆరేసుకోబోయి పారేసుకున్నావు హరి హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి. అదేంటన్నా, నేను ఎప్పుడు పాట పాడినా నువ్వు మూడ్లోకి వెళ్ళేవాడు కదా. ఈ రోజు నీ రికార్డ్ నచ్చలేదురా నాకు. పదా ఒరేయ్, అన్నట్టు ఇది తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చే. ఇదిగో హైదరాబాద్ రెస్టారెంట్ నుంచి 3 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పంపించు, అందరికి సరిపోలే ఫుల్ గా. ఓకే. ఏంట్రా ఇది, లాకప్ ఓల్డ్ ఏజ్ హోమా? ఏదో ఒకటి అనుకో. సరేగాని రే, ఏంట్రా ఈ ముసలోని ఇక్కడికి తీసుకొచ్చారు? ఏమైందంటే మన గల్లీలో మీటింగ్ ఉందంట, ఈ ముసలోడు ఏమైనా లొల్లి చేస్తారని దవాఖానలో తీసుకొచ్చి పడేసారు. ఇదో క్యాచ్. మరి వీడిని ఎందుకు తీసుకొచ్చారా? అది ఆపు ఆపు ఆప. ఏమి లేదు, పండగకొచ్చిన మనవాళ్ళు తాత తాత అని పిలుస్తుంటే ఈ పోలీసులకి దాదా దాదాలా వినపడిందట, తీసుకొచ్చి లోనేశారు. అది మ్యాటర్. అయ్యయ్యో, ఇదిగో హెడ్ సామే, ఈ ముసలాళ్ళిద్దరిని వెంటనే వదిలే, లేకపోతే చివరి క్షణంలో ఉన్న వీళ్ళిద్దరు చచ్చిపోతారు, తర్వాత నువ్వు లాకప్ డెత్ కేసులో ఇరుక్కుంటావు, మా అలా అయిపోతావు. అబ్బా, అదంతా వదిలే అన్న, అది లా ప్రాబ్లం. ఇప్పుడు నీ లవ్ ప్రాబ్లం ఎంతవరకు వచ్చింది చెప్పు. అదే అన్న, వదిన కలిసావా, మాట్లాడావా, నీ లవ్ సంగతి చెప్పావా? కలవడం, మాట్లాడటమా? టచింగ్ టచింగ్, కిస్సింగ్ కిస్సింగ్. నీకు ఫోన్ గురు. హలో, ఎవరు? నేను కంప్యూటర్ ని మాట్లాడుతున్నాను గురు. హలో కంప్యూటర్. ఏ కంప్యూటర్, ఏంటి ఏంటి చెప్పు. బిజీగా ఉన్నావా గురు? కొంచెం బిజీయే, కానీ పర్లేదు, నువ్వు చెప్పు. అవును, ఈ గౌరన్న నెంబర్ నీకెలా తెలిసింది? ఒక అమ్మాయి తన మనసుకి నచ్చిన వాడితో మాట్లాడాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా కనుక్కుంటుంది. గడ్స్ దానివే. సరే, విషయం ఏంటో చెప్పు. హోటల్ ఆదిత్యకి రాగలవా? 5 నిమిషాలు అక్కడ ఉంటాను, వస్తున్నా. సారీ గౌరన్న, అది కంప్యూటర్ ఎందుకో ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మంది, అందుకే వెళ్తున్నా. ఓకే. ఏంటి ఏంటి నీ కంప్యూటర్ కి ఏం తీసుకెళ్తున్నావు? ఏం తీసుకురమ్మలేదే, ఫోన్ చేసి అడగనా? అరే పిచ్చోడా, చెయ్యవరా. పోలీసుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మామూళ్ళు, పేషెంట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు పళ్ళు, గుడికెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు గిఫ్ట్లతో వెళ్ళాలి. కవిలా చెప్పానా? అందుకే నీలాంటి వాళ్ళు పక్కన ఉండాలన్నా. సరే, ఇంతకీ గిఫ్ట్ ఎలా ఇస్తున్నావు? అంత ఈజీగా చెప్తావా? దారిలో చిన్న గొడవ, సెటిల్మెంట్ చేసి వచ్చేసరికి లేట్ అయింది, ఏమనుకోకు. సారీ. హాయ్. ఓ హాయ్ హాయ్. ఆర్డర్ ప్లీజ్ సార్. కంప్యూటర్ చెప్పు. ఒక కట్లెట్. నీకు? నాకు ఐస్ క్రీమ్ చాలు. 5 ఐస్ క్రీమ్లా?
ఒక కట్లెట్, 5 ఐస్ క్రీమ్లు, ఒక్క సింగిల్ చాయ్. వెంటనే తీసుకొస్తాను సార్. తొందర ఏం లేదు, నిదానంగా తీసుకురామ్మా. కంప్యూటరు ఒక్క నిమిషం. ఓకే. నమస్తేనా. எனக்கு தெலுங்கு தெரியாது, நான் தமிழ். చంపేవరపు, మనకు తెలుగు అంత మాత్రమే. అనే ఆ? 1 కట్లెట్, ఆ. గురు ఆర్డర్. ఫస్ట్ యు రెడీ. சரி. ఆఫ్టర్ దట్ ఈ ఉంగరాన్ని ఆ. ఆ కట్లెట్ లో పెట్టి అక్కడికి పంపించు. ఓకే. ఓ పురిజిది పురిజిది. త్వరగా పంపించు. ఆ. వస్తా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? దోస్త్ ఒకటి కనిపిస్తే ఐస్ క్రీమ్స్. అక్కడ పెట్టు. గురు, మీరు పాటలు బాగా పాడతారని విన్నాను. ఎవరు చెప్పారు నీకు? ఇంకెవరు, మీ కంప్యూటరే. ఒకసారి పాడొచ్చుగా. అది ఈ రోజు కొంచెం వేరే మూడ్ లో ఉన్నాను, తర్వాత చూద్దాంలే. ఓకే, నీ ఇష్టం. అప్పుడే సగం కట్లెట్ అయిపోయింది, ఇంకా ఉంగరం రాలేదు. అబ్బా, ఎంత స్టైల్గా తింటున్నావే. అయ్య బాబాయ్, ఇంకొక పీసు మిగిలింది. మెలిగిన అవలవే, కొంప తీసి ఆల్రెడీ మింగేసిందా ఏంటి? కంప్యూటర్ మొత్తం తినేసావా? తిన్నాను, చాలా బాగుంది. అందులో ఉంగరం ఉండాలి. అరే, కట్లెట్ లో వెజిటబుల్స్ ఉంటాయి కానీ ఉంగరం ఎందుకు ఉంటుంది? మరి నేను పెట్టిన ఉంగరం ఎక్కడా? ఆ అరవడు కొట్టేశాడా? హలో, హలో, పిలిచావా? ఉంగరం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎరా, నీ దగ్గర ఇంకోటి ఉందా? ఏంటి చంపేస్తా. పోలీసులు అనుకున్నావా? మా బావా చిన్నప్పటి నుంచి మేమిద్దరం జిగ్రీ ఫ్రెండ్స్. రోజు డ్యూటీకి వెళ్లే ముందు నన్ను చూస్తే గానీ మామూలు సరిగా రావని, నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా బావయ్యో అంటూ ఇలా ఫాలో అయిపోతుంటాడు. నిజమా? ఏం నమ్మట్లేదా? ఒట్టు, కావాలంటే నువ్వే చూడు. ఇప్పుడు డిష్ అని గుర్తాను, ఏం ఫీల్ అవడు. ఏయ్, ఫీల్ అవుతాను. కామెడీ కామెడీ కామెడీ, అస్సలు ఏం ఫీల్ అవడు. చిన్నప్పుడు సేమ్ ఇలాగే మా బావ నేను దొంగ పోలీసు ఆడుకునేవాళ్ళం. అప్పుడు మా బావ ఏమో దొంగ, నేను పోలీసు. ఇప్పుడేమో అంత రివర్స్ అయిపోయింది. చూసావా, నేను నోర్ముయ్ అంటే మూసేస్తాడు. ఇంట్లో కూడా ఇంతే. సరే, మీరు ఇలా ఆడుతూ ఉండండి, మేము బయలుదేరుతాం. వెళ్తాం. బాయ్. ఏ కంప్యూటర్, నీ సెల్ కంప్యూటర్ కంప్యూటర్. రేయ్, ఎక్కడికి వెళ్తావరా? రా 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 రా, ఆట ఆడుకుందావరా? ఏం ఆట ఆడుకుందాం సార్? ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ ఆడుకుంటామే ఆ. ఆట. రేయ్, రారా. అది కాదన్నా. ఏది కాదన్నా? ఏంట్రా, మన ఇద్దరం బావబామర్దులువా? చిన్నప్పుడు ఇద్దరం కలిసి చదువుకున్నావా? చిన్నప్పుడు మన ఇద్దరం ఇదేంటమ్మా జిజ్జుకెళ్ళావా? ఏంట్రా, నువ్వు పోలీసువి, నేను దొంగనా? ఒరేయ్, మా మాంగారు మా ఆవిడ కట్టంగా ఇచ్చింది ఈ సింగిల్ ఉంగరం మాత్రమేరా, అది కూడా కొట్టేస్తావా నువ్వు? పద స్టేషన్కి పద. గురు వదిలే, నా గురు వదిలే. పబ్లిక్ అడ్రస్ అనుకున్నా, పోలీస్ స్టేషన్ అనుకున్నావరా? పోలీస్ స్టేషన్. ఏంటి పెద్ద బెటాలియన్ ఎలాగొచ్చావా? నా చెల్లెలి పెళ్లి పత్రిక ఎప్పుడు పెళ్లి? మా గురుని ఎందుకు అరెస్ట్ చేశారు? గుడుంబ ఫిగర్ తో 3 ముక్కలాట. ఇవన్నీ ఉలువులు అయితే మామూలు తీసుకుని వదిలిపెట్టేసుకోండి పెద్ద. ఆడ ఏకంగా ఉంగరమే కొట్టేశాడు. ఏ ఫిగర్ది? మా ఆవిడది. నువ్వెక్కడ నొక్కావు? వాళ్ళ మామగారి దగ్గర. Shut up! నా కట్నంగా ఇచ్చారు పెద్ద. నువ్వు పోలీసుడు అని చెప్పుకోవడానికి సిగ్గులేదు? రే గురు, నీకు నొక్కేయడానికి వాళ్ళ ఆవిడ ఉంగరమే దొరికిందా? అది ఏంటంటే గౌరన్నా, బెదరా కొట్టేసిన ఆడ అడిగితే ఆడేం చెప్తాను, ఇట్లా నేను చెప్తాను. చెప్పు. అది కాదు బెదరు, నీకు తెలియదే ఉంది. నెలకి నీ కేసులు చెప్పులు పట్టుకోపోతే నాకు ప్రమోషన్ ఎలా వస్తో చెప్పు. నరసింహ, నీకు ప్రమోషన్ ఇచ్చేవాడిని లోపల పెడితే ఎలా? ముందు వాడిని వదిలేయి. నేను ఇంకా చెప్పలేదు. తర్వాత ఏదో చెప్తారు కదా సార్. లక్ష్మీ నరసింహ, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. థ్యాంక్స్ సరే గురు, మన ఫ్రెండ్ చూస్తే నాకు చాలా బాధగా ఉంది. 2-3 కేసులు అప్పచెప్తే నీ పేరు చెప్పి ప్రమోషన్ తెచ్చుకుంటాడు. అప్పుడప్పుడు మనకు హెల్ప్ గా ఉంటున్నాడు కదా. ఇది ముందే చెప్పొచ్చు కదా. నన్ను లోపల పెట్టి అనవసరంగా అన్న టెన్షన్ పెట్టేసావు కదా నువ్వు. సరే, పర్లేదు. ఇప్పుడు నీకు ప్రమోషన్ కావాలి అంతే కదా. అవును. నాకు వదిలే. రాయ్, మన బండోడు ఎక్కడరా? వాడిని నేనే కిడ్నాప్ చేశా. సరే, ఈ లాకప్ లో తోసేసుకో. విని 4 కేసులు తోసే. 4 అదేం కేసు? ఇగో, 4 రక్షించడం కోసం 5 నెలలు దొంగతనాలు చేసి 4 సార్లు తప్పించుకున్నా. ఈయనకి సెక్షన్లు కూడా తెలిసేంటి? ఎవడవా నీకు నౌకరు ఇచ్చింది? ఇక టీ పంపించు, వస్తా. బిస్కెట్లు కూడా పంపిస్తాను రా. చాలా ఇంకో కేసు ఉంటే మరి ప్రమోషన్ రావచ్చు. నేనున్నాను గురు, బయట ఉంటే నాకు బోరు కొట్టుద్ది. నన్ను కూడా లోన పంపించు గురు, ప్లీజ్ గురు, ప్లీజ్. నిన్ను ఏ కేసులో పెట్టాలరా? ఏ కేసు అంటావేంటి? చైన్ స్నాచింగ్. రే బాగుందిరా. మినిమం 20 గ్రాములు ఉంటుంది. నీదే